ఈ రోజైతే మనం కోవా కజ్జికాయలండి. లోపల స్టఫింగ్ వచ్చేసి కొబ్బరి వచ్చిద్ది. కోవా కజ్జికాయలు ఎలా చేసుకోవాలో చూద్దాం. నేనైతే పాలు తీసుకుంటున్నానండి. ఇక్కడ పాలైతే నాకు ఇంకా వేరే ఐటమ్స్ కూడా చాలా కావాలి పాలు. అందుకోసం ఒక 60 లీటర్ల వరకు పాలు తీసుకొని ముందు కాచేస్తున్నానమాట. పాలు కూడా అల్యూమినియం క్యాన్లో తెప్పించామండి. ఎందుకంటే పాలు కాచినాక ప్లాస్టిక్ దాంట్లో పోయకుండా డైరెక్ట్ అల్యూమినియం క్యాన్లో పోసేసుకోవచ్చు అని చెప్పి పాలైతే అల్యూమినియం క్యాన్లో తెప్పించాము. పాలైతే వేరే మేస్త్రి వచ్చారనమాట. ఒక్కదాని వల్ల కాక మా తమ్ముడైతాడు ఈ అబ్బాయి. పిలుచుకున్నాను అనమాట. ఇద్దరం కలిసి చేయడానికి ముగ్గురు ఉన్నాం. యాక్చువల్లీ అచ్చం మొత్తం ముగ్గురు ఉన్నాము. ఇప్పుడైతే ఒక వరుస అయితే పాలు కాగిపోయినాయండి. కాగిన పాలు కళాయి ఎత్తి అంతే పోయటానికి తొనుకొచ్చిద్దని ఫస్ట్ ఒక డబ్బాతోటి తీసి పోసేస్తున్నాడు అనమాట. మొత్తం పాలన్నీ ఇలాగా బాగా కాచుకోవాలండి. తెరలాలి పాలు పొంగొచ్చే విధంగా తెరలే విధంగా శుభ్రంగా కాచి తీసి అల్యూమినియం క్యాన్లో అయితే పాలు పోసేస్తున్నాము. చూస్తున్నారు కదా, తెరలాలి పాలు. పాలు అక్క డైరెక్ట్గా కొట్టేసుకోవచ్చు కదా, పాలు కాగబెట్టకుండా డైరెక్ట్గా ఎప్పుడు కొట్టేసుకోవచ్చు అంటే అలా కొట్టుకోకూడదండి. అలా కొట్టుకుంటే ఇరిగిపోతాయి. ఒకే మోస్తరులో ఉండమన్నమాట పాలు. మనం పాలు మొత్తం కాచుకుంటే ఒకే లెవెల్లో ఉంటే మనకి ఎంత లేట్గా కొట్టుకున్నా ఇబ్బంది ఉండదు మనకి. ఫస్ట్ నేనైతే 60 లీటర్ పాలు ముందుగా బాగా కాచి పొగలు వచ్చే విధంగా తెరలే విధంగా కాచాలి. కాచడం అంటే ఊరికే అలాగా వేడి చేయటం కాదు. తెరలే విధంగా కాచి అవన్నీ తీసి పక్కన పెట్టేసుకోవాలి పాలన్నీ. ఫస్ట్ ఇప్పుడు వరకు అయితే దగ్గర దగ్గర 40 లీటర్లు పాలైతే కాచుకుంటాం. మన కళాయి వచ్చేసి 25 లీటర్లు పట్టిద్ది. దగ్గర దగ్గర 30 లీటర్ల వరకు పట్టిద్ది మన కళాయి. కానీ ఎక్కువ పోస్తే మళ్ళీ పొంగొచ్చాక పైకి తెరిలిపోతాయి అని ఎక్కువ పోయకుండా మోయనంగా పోసుకొని మొత్తం అదే విధంగా పాలైతే కాచేసుకున్నామండి మేమైతే. ఇప్పుడైతే ఫస్ట్ ఒక 5 లీటర్ల పాలు తీసుకుంటున్నాను నేను. మొత్తం 10 లీటర్ల వాయి నేను ఇంక ఇప్పుడు కోవా కోసం అనమాట ఇది. కోవా కోసం ఫస్ట్ ఒక 5 లీటర్లు పాలు తీసుకొని 3 లీటర్ల వరకు పోసుకొని 2 లీటర్లు పక్కన పెట్టేసుకోనండి. దీంట్లోకి 10 లీటర్ల పాల్లోకి మనకి కేజీన్నర పంచదార పట్టిద్ది. ఇప్పుడు 3/4 కిలో వరకు వేసేసుకున్నామండి పంచదార. ఇంకో 3/4 కిలో మధ్య మధ్యలో వేసుకుంటూ ఉంటాం అనమాట. పాలైతే కొంచెం కొంచెంగా పోసుకొని కొట్టుకుంటూ ఉండాలి. లేదంటే పొంగి పాడైపోతాయి. మనం కొంచెం కొంచెం కాదు, మధ్య మధ్యలో ఇట్లా 1 లీటరు కొంచెం చిక్కబడ్డాక 1 లీటరు, కొంచెం చిక్కబడ్డాక 1 లీటర్, అలా 10 లీటర్ల వరకు పోసేసుకోవాలి. చూడండి ఎంత చిక్కగా తెరులుతున్నాయో పాలనేవి. చూసారా ఎంత చిక్కగా పడిపోయినాయో. నేను మధ్య మధ్యలో పోస్తానే ఉన్నామన్నమాట. చూపించట్లేదు, కొన్ని కొన్ని మిస్ అవుతున్నాయి అనమాట. ఇద్దరు ముగ్గురు ఉన్నాం, పని హడావిడిగా ఉంది కాబట్టి కుదరట్లేదు. ఇందా 3/4 కిలో వేసాం కదా పంచదార, ఇప్పుడైతే 3/4 కిలో వేసాను. కళాయిలో అయితే ఎండబడుతుందండి. నేనైతే వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటున్నాను, కుదరట్లేదు. ఇక్కడ గోల గోలగా ఉంది. వాయిస్ డైరెక్ట్గా వేయడం కుదరక వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటున్నాను అనమాట. ఇదిగో చూసారా చిక్కబడిపోయినాయి అసలు పాలు. 10 లీటర్ల పాలు అనమాట ఇవి. చాలా దగ్గరకు వచ్చేసింది చూడండి. అసలు ఫుల్ వైట్ వచ్చింది. పాలల్లో ఎలా కొట్టకూడదు. కొట్టడం అంటే నిమ్మరసం వేయటం కానీ నిమ్ముప్పు వేయటం కానీ అలా చేయకూడదు అనమాట. డైరెక్ట్గా దానంతటా అది దగ్గర పడిపోవాలి పాలు అనేవి. దానంతటా అది దగ్గర పడి దానంతటా అది చిక్కబడి జిగురు జిగురుగా రావాలి కోవండ్లకైతే. ఇప్పుడైతే దించేసాను చూసారా, ఈ లూజ్ మీద అనేది దించేయాలి మనం. దించాక కొద్దిసేపు ఇట్లా గుటాయించుకోవాలి. గుటాయించుకుంటే మనకి ఎక్కడన్నా బరకున్నా ఏదన్నా కొంచెం వేడున్నా తగ్గిపోద్ది అనమాట. వేడి తగ్గాలి కొంచెం మనకి. దానికోసం మనమైతే దీన్ని ఇలా గుటాయించుకోవాలి ఒక 5 నిమిషాలు. గుటాయించుకొని చూసారా, అలా అనటం వల్ల ఏం జరిగిద్దంటే మనకి స్మూత్గా మెత్తగా రావాలి కలాకని, గుల్ల రాకూడదు. దానికోసం అలా అంటే ఎక్కడన్నా గొల్లు ఉంటే ఆ గొల్లు అనేది కూడా ఇరిగిపోయి స్మూత్నెస్గా చాలా మెత్తగా వచ్చింది. కోవా కజ్జికాయ అంటే కలాకాన్ అంటే కలాకాన్ వేరు, గుల్లలు గుల్లలుగా ఉండాలి. కోవా కజ్జికాయకి కోవా అనేది చాలా స్మూత్గా ఉండాలి. అందుకోసం అనమాట. దించాక ఒక 10 నిమిషాల పాటు ఇలా గుటాయించుకోవాలి. గుటాయించితే వేడి తగ్గిద్ది, కలర్ కూడా చేంజ్ అవ్వదు మనకి. కలర్ కూడా కలర్ అలానే వదిలేస్తాం అనుకో కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తుంది. అలా కాకుండా ఇలా గుటాయించుకుంటూ ఉంటే వైట్ కలర్లో ఉండిద్ది. గుటాయించుకున్నాక ఇదిగోండి నేను ఒక పళ్ళెని తీసుకుంటున్నాను. చాలా వరకు కోవా అంతా ఇందులోనే వేసేస్తాను. దీంట్లో కొంచెం ఆయిల్ వేస్తున్నాను. నెయ్యి వేయచ్చు కదక్క అంటే నెయ్యి వేస్తే ఖర్చుకునిద్ది అనమాట కోవా పళ్ళానికి. అందుకోసం ఆయిల్ వేసేస్తున్నాను. ఖచ్చితంగా కోవాలో నెయ్యి వేస్తాము. ఇదిగోండి ఇంక ఇప్పుడైతే కొంచెం చల్లారాక ఈ కోవా అంతా దీంట్లో ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలన్నమాట. మీరు ఏదైనా పళ్ళెంలో కాకపోయినా ఏదైనా ఒక ట్రైలో అయినా అడుగున ఆయిల్ వేసి ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు. శుభ్రంగా మొత్తం గీకేస్తున్నామండి. వేసాక ఈ కళాయిలో ఉన్నది ఈ పళ్ళెంలో ఉన్నది మొత్తం వెడల్పు చేయాలి. అట్లా మళ్ళీ కుప్పలాగా వదిలేయకూడదు. ఎందుకంటే లైట్ వేడి ఉండిద్ది. మన కలర్ చేంజ్ అవ్వకుండా ఉండాలి కదా, ఫుల్ వైట్గానే ఉండాలి కాబట్టి మనం ఇదంతా వెడల్పుగా అనుకుంటే ఇది ఆరిద్ది. ఇంకో వాయి కొట్టేసుకోవాలి కదా మనం ఈ లోపల. ఇట్లా నేను 3 వాయిలు 4 వాయిలుగా కట్టేసుకోవాలి. తర్వాత కలాకాని కొట్టాలండి, దానికి వేరే ప్రాసెస్ అనమాట. పాలు
ఆ కాచి పక్కన పెట్టుకున్న పాలే. ఇప్పుడైతే మళ్ళీ ఇంకొక 5 లీటర్లు పాలు తీసుకున్నాము. దీంట్లోకి సేమ్ మళ్ళీ అంతే పంచదార 30 కిలో వరకు పంచదార ఓసారి 2 సార్లు ఏసుకొని ఇదిగో రెండో వాయి కూడా దగ్గర పడింది. సేమ్ అదే ప్రాసెస్ అని చూపించలేదనమాట నేను. మొత్తం రెండో వాయి కూడా దగ్గర పడింది. మళ్ళీ అదిగో రెండో వాయి కూడా సేమ్ కిందకి దించాక ఇలానే గుటాయించుకోవాలి. గుటాయించుకున్నాక అదే కోవాలో ఏసేయాలి. 2 వాయిలు అయిపోయింది. ఇది మూడో వాయి కూడా దించాను. మూడో వాయి దించి ఇప్పుడు దీంట్లో అయితే మరింత కొంచెం యాలకుల పొడి ఎక్కువేసేసుకున్నానండి. ఇప్పుడు కళాయిలో వేయకూడదు. ఇప్పుడు పళ్ళెంలో వేయకూడదు కోవా అనేది. ఇదిగోండి నేను 2 వాయిలు కొట్టుకున్న కోవా అనేది ఇప్పుడు కళాయిలో ట్రాన్స్‌ఫర్ చేస్తున్నాను. వేరే అబ్బాయి కలుపుతున్నాడు మేస్త్రి. నేనైతే కళాయిలో అది మొత్తం ఏసి మొత్తం ఒకే లెవెల్‌లో ఉండాలి. మనకు కోవా ఒకే కలర్‌లో ఉండాలి. ఒకే లెవెల్‌లో ఉండాలి. ఒకే టైట్ ఉండాలి. ఒకే లూజ్ ఉండాలి. దానికోసం మొత్తం దాంట్లో ఏసి మదాయించుకోవాలి. గుటాయించడం అంటారు. మదాయింపు అంటే బండ మీదేసి మదాయించేదే మదాయింపు అంటారు. కళాయిలో ఏసి గుటాయించేదాన్ని గుటాయింపు అంటారనమాట. ఇది కార్ఖానా వాళ్ళకి, స్వీట్ పని చేసే వాళ్ళకే తెలిసిద్ది. మదాయింపులు, గుటాయింపులంటే ఇలా బాగా గుటాయించాలి. అంటే బాగా కలపాలి దీన్ని. బాగా కలిపే విధంగా ఇదంతా ఏసాక మొత్తం బాగా గుటాయించుకోవాలనమాట. మొత్తం, మొత్తం ఆ లూజ్ అంతా దీనికి గూడా స్ప్రెడ్ అయిపోయి అంతా ఒకే లెవెల్ వచ్చేంత వరకు కలిపేసుకోవాలనమాట. ఇప్పుడు కొంచెం టైట్ అయిందనమాట మొత్తం కలిపాక. కొంచెం టైట్ అయితే కాచిన పాలున్నాయి గదా! పక్కన మనకి. ఆ పాలనేవి కొంచెం ఒక పావు లీటర్ సుమారు పాలేసి మొత్తం ఇంకోసారి గుటాయించుకోవాలి. ఆ పాలంతా దానికి కలిసే విధంగా ఆ లూజ్ ఉండాలనమాట. మనకి టైట్ ఉండకూడదు. ఇది ఇప్పుడు లైట్‌గా గోరువెచ్చుందనమాట. ఆ గోరువెచ్చ కూడా ఉండకూడదు మనకి. గోరువెచ్చ కూడా లేకుండా చల్లారిపోవాలనమాట. ఈ గుటాయించిందంతా పళ్ళెంలో ట్రాన్స్‌ఫర్ చేస్తున్నా. ఇది మొత్తం దగ్గర దగ్గర 45, 35 లీటర్ల దాకా వచ్చినియి పాలు. 35 లీటర్ల పాలు సుమారొస్తే ఈ కోవా వచ్చిందనమాట మనకి. ఇదంతా ఒక పళ్ళెంలో ఏసేసి శుభ్రంగా చూస్తున్నారు కదండీ! మొత్తం పళ్ళెంలో అయితే ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాను గుటాయించిందంతా. మేస్త్రి అనమాట. నేను కూడా చేస్తున్నా మధ్య మధ్యలో. నేను వేరే ఐటెమ్స్ ఉన్నాయన్నమాట. తను చేస్తున్నాడు, నేను చేస్తున్నాను. ఇద్దరం అందరం కలిపి చేస్తా ఉంటాం పని. ఇదంతా వెడల్పుగా అనుకోని ఒక 2, 3 గంటలు పక్కన పెట్టేసుకోవాలి ఇది. ఒక 2, 3 గంటలు పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడైతే ఇదిగోండి 2, 3 గంటలు పక్కన పెట్టేసాక ఇది మనకు ఆరిపోయింది. ఆరిపోయినా కూడా మనకి లూజ్‌గానే ఉండిద్ది. మరీ టైట్‌గా ఉండదు. అలానే మరీ లూజ్‌గా ఉండదు. మనకి ఏ మోస్తరులో అయితే కోవా చుట్టుకోవడానికి కావాలి, కోవా ఉండలు చుట్టుకోవడానికి ఆ మోస్తరులో అయితే కావాలి. నాకైతే అంతా పట్టదు. దీంతో 3 వెరైటీలు చేయాలి నేను. అందుకని చెప్పి 3 కోవా వెరైటీలే. దానికని తీసుకున్నాను అనమాట. 3 భాగాలుగా తీసుకుంటున్నాను దీన్ని. ఫస్ట్ ఇదైతే ఒక బండ క్లీన్ చేసుకొని బండ మీద ఏసేసుకున్నానండి. నెయ్యి అయితే ఏసేస్తున్నాము. నెయ్యి ఎక్కువేసుకున్నా కక్కిద్దనమాట. నెయ్యి కక్కిద్దనమాట. దాంట్లో నుంచి కారిద్దనమాట. అందుకని నెయ్యి కూడా కొంచెం మోస్తరుగా ఏసుకొని ఓసారి ఇదంతా దగ్గరగా మదాయించేసుకోవాలి. ఒక ఉండగా అదిగోండి ఇలాగ ఈ విధంగా మదాయించేసుకోవాలి. ఒక వాయ మళ్ళీ ఇంకొక వాయేస్తున్నా అండి. 2 వాయలుగా మదాయించుకోవాలి. మొత్తం ఒకేసారి మదాయించుకోవాలంటే కుదరదు. మళ్ళీ సేమ్ దీంట్లో నెయ్యేసుకోవాలి. యాలకుల పొడి ఆల్రెడీ ఏసాము. ఇందులో ఇంకేమి యూజ్ చేయట్లేదనమాట. సేమ్ ఇదే విధంగా ఇందాక మదాయించుకున్న ఈ 2 కలిపి మదాయించుకొని పక్కనైతే పెట్టేసుకోవాలనమాట మనం. ఇప్పుడు పక్కన పెట్టేసుకోవాలండి. మేస్త్రి మదేస్తున్నాడనమాట. తమ్ముడైతాడు ఈ అబ్బాయి. ఇందాక చెప్పాను. మళ్ళీ చెప్తున్నాను. బాగా చాలా స్మూత్‌గా చాలా టేస్టీగా ఉండిద్దనమాట. టేస్ట్ అయితే అద్దిరిపోద్ది. నెక్స్ట్ లెవెల్ ఉండిద్ది. ఈ కోవా అయితే చాలా కష్టం ఇది చేయటం. కానీ టేస్ట్ అంతకు మించి ఉండిద్ది. ఇప్పుడు కొంచెం నెయ్యి తీసుకొని చేతికి నెయ్యి రాసుకొని తడి తగలకూడదండి. ఎక్కడ ఈ కోవాకి ఎక్కడ ఏ విధంగా తడి అనేది తగలకూడదు మనకి. అప్పుడే మనకి నిల్వ ఉంటాయన్నమాట. లేదంటే తడి తగిలితే పాడైపోతాయి. ఇప్పుడు చూస్తున్నారు కదండీ! ఈ విధంగా ఒక చిన్న ఉండలుగా ఒక బాల్స్ లాగా కేజీకి ఒక 25, 24 వచ్చే బాల్స్ లాగా అదిగోండి ఆ విధంగా బాల్స్ అయితే ఏసుకోవాలి మదాయించుకున్నవి. చాలా స్మూత్‌గా ఉండిద్ది కోవా అనేది. గట్టిగా ఉండదు. మనకి ఆరిపోయినా గానీ ఈవెన్ నిలువున్నా కానీ గట్టిగా అయిపోదనమాట ఇది. ఈ ప్రాసెస్‌లో చేసుకుంటే మనం. ఈ విధంగా ముద్దలన్నీ ఏసుకోవాలి. పక్కనుండే కొబ్బరి ఉండలండి. నేను లేను ఇప్పుడు. మా బాబు వీడియో తీస్తున్నాడు. నేను బయటికెళ్ళాననమాట. అదంతా ప్రాసెస్ సరిగ్గా చూపించలేదు వాడు. నేనొచ్చాక మళ్ళీ చూపించుకుంటున్నాను కొంచెం. కొబ్బరుండలు ఆల్రెడీ నేను ఇంటికాడ కొబ్బరుండలు చేసుకొని వెళ్ళిపోయా. ఎందుకంటే కోవా కజ్జికాయలకి లోపల స్టఫింగ్‌కి మనకు కొబ్బరి కావాలి. కొబ్బరుండలు ఇంటికాడ చేశా కానీ మీకు కూడా కావాలంటే ఆ వీడియో పెడతాను. విడిగా పెడతాను. కావాలంటే కామెంట్ చేయండి. అదిగోండి చూసారుగా అతను ఏసిన ముద్దలున్నాయి గదా! ఆ ముద్ద అనేది మన అరిచేతిలో ఏసుకొని వెడల్పు చేసేసుకొని కొబ్బరుండ మధ్యలో పెట్టేసుకొని స్టఫింగ్ అయితే పెట్టేసుకొని ఆ ఉండలైతే పక్కన పెట్టేస్తున్నాను. నేనొచ్చేసరికి చాలా వరకు చేసేసాడనమాట. నేనొచ్చాక నేను కూడా కొన్ని చేశాను. అవి కూడా చూపిస్తాను. అదిగోండి చూస్తున్నారు గదా! స్టఫింగ్ అయితే అలా పెట్టేసుకొని మధ్యలో ఫాస్ట్‌గా చేసేసుకోవాలి. ఓసారి కొబ్బరుండలు కూడా చూపిస్తా చూడండి. ఇప్పుడైతే నేనొచ్చేసాను బజారుకెళ్ళి. ఇవిగోండి కొబ్బరుండలు. నేను చేసి పెట్టుకున్న కొబ్బరుండలు. మీకు కూడా కావాలంటే ఆ వీడియో పెడతాను. ఇవిగోండి నిన్నొచ్చేసరికి వాళ్ళు అవి చేసేశారు.
ఇంకప్పుడు నేనొచ్చాక నేను కూడా చేస్తున్నానండి. అదిగోండి అదైతే ఒక ఉండ తీసుకొని అరిచేతిలో పెట్టుకొని మొత్తం వెడల్పుగా అనేసుకొని మధ్యలో కొబ్బరి ఉండ పెట్టుకొని చుట్టూరు ఈవెన్ కవర్ చేసేసుకోవాలి. అది కనిపించకుండా కొబ్బరి ఉండ అనేది కనిపించకుండా ఈవెన్ కవర్ చేసేసుకొని రౌండ్‌గా ఎక్కడ కొబ్బరి ఉండ కనిపించకుండా రౌండ్‌గా కవర్ చేసేసుకొని ఒకసారి అరిచేతిలో పెట్టుకొని రౌండ్‌గా తిప్పితే అదంతా స్మూత్‌గా వచ్చేసిద్ది. కోవా కూడా చాలా స్మూత్‌గా కొట్టుకుంది కూడా అందుకే మనము. చాలా బాగా వచ్చిద్దండి. ఇంక ఇప్పుడు ఇవైతే పళ్ళెంలో పెట్టేసుకున్నాను. చాలా వరకు దాదాపుగా అయిపోయినాయండి. చూసారుగా ఇవి కోవా కజ్జికాయలైతే సూపర్ అంటే సూపర్‌గా ఉంది. నెక్స్ట్ లెవెల్ చాలా చాలా బాగొచ్చినాయి. మీరు కూడా అందరూ ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి. ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండండి. ఇంకా చాలా పనుంది. కుదరలేదు పూర్తి వీడియో ఇంకా చూపించడం. కొన్ని కొన్ని మిస్ అయినాయన్నమాట. కావాలంటే అవి కూడా పెడతాను మీకు.